బాగితుల్లూరి ఫ్రమ్ నెల్లూరు. ఈ అమ్మాయి స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత నాకు ఒకటి అనిపించింది, ఈమె టాలెంట్ కంటే ముందు ఈమె యాసకే జడ్జెస్ ని పడగొట్టేసింది అని అనిపించింది. ఆ నెల్లూరు యాసలో అంత స్వీట్ గా మాట్లాడుతుంటే ఇంకా కొంచెం మాట్లాడితే బాగుండు, ఇంకా వినాలనిపించింది. ఎంత న్యాచురల్ గా ఉంది. అసలు నిన్నటి ఎపిసోడ్ లో సగం స్క్రీన్ టైం బాగా వాడుకుంది అనిపించింది. ముఖ్యంగా తన భర్త గురించి మాట్లాడినప్పుడు తన మాటల్లో కనిపించిన ప్రేమ, ఆప్యాయత, ఎమోషన్ అది యాక్టింగ్ లా అనిపించలేదు. చాలా రియాలిటీగా కనెక్ట్ అయిన విధంగా అనిపించింది. అందుకే జడ్జెస్ మాత్రమే కాదు, కామన్ ఆడియన్స్ కూడా ఆమెతో కనెక్ట్ అయ్యారని నాకు అనిపించింది. ఇక శ్రీముఖి ఇచ్చిన చేపలమ్మే టాస్క్ లో కూడా నేను మాట్లాడటమే కాదు, నేను పర్ఫార్మెన్స్ కూడా చేయగలను అని ప్రూవ్ చేసుకుంది. అంత చేసిన తర్వాత నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే డైరెక్ట్ గా 3 గ్రీన్స్ ఇచ్చి ఫైనల్ రౌండ్ కి పంపిస్తారేమో అని అనుకున్నా. కానీ హోల్లో పెట్టారు. నాకు మాత్రం బాగా చాలా డిజర్వింగ్ క్యాండిడేట్ అనిపించింది. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో గేమ్స్ ఆడే వాళ్ళు మాత్రమే కాదు, ఇలా సహజంగా నవ్వించే వాళ్ళు కూడా, ఎంటర్టైన్ చేసే వాళ్ళు కూడా ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఆడియన్స్ కనెక్ట్ అయ్యే వాళ్ళు కూడా కావాలి కదా. ఒక మాటలో చెప్పాలంటే నిన్న ఆడిషన్ ఇవ్వలేదు, నిన్నటి ఎపిసోడ్ లో తన ఎంటర్టైన్మెంట్ ఓన్ చేసేసుకుంది. మరి నాకు బాగా నచ్చింది బాగితుల్లూరి. మీకు ఎలా అనిపించింది?